ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్ తగలబోతోందా? ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే కుటుంబ ఆస్తుల వ్యవహారంలో వైఎస్ విజయమ్మ చెలకిచ్చారంటూ చర్చ జోరందుకుంటోంది. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ప్లాంట్ కి సంబంధించి పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ వాటాలపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్లో విజయమ్మ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ వాటాలపై హక్కులన్నీ తనమే అన్నారు విజయమ్మ. సరస్వతి పవర్లో విజయమ్మ పేరిట 99.75% వాటాలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు ఆమె. వైఎస్ జగన్ భారతీయులకు వాటాలు లేవని ఎన్సీఎల్టీకి స్పష్టం చేశారు ఆమె. షర్మిలతో ఉన్న వివాదాలతోని తనను జగన్ భారతి కోర్టుకు లాగారంటూ ఆరోపించారు విజయమ్మ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్ తగలబోతోందా అంటే అవునని చర్చ జోరందుకుంది. మరి ముఖ్యంగా కుటుంబ ఆస్తుల వ్యవహారంలో వైఎస్ విజయమ్మ ఝలక్కిచ్చారంటూ చర్చ జోరందుకుంటోంది. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ వాటాలపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్లో విజయమ్మ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ వాటాలపై హక్కులన్నీ తనవే అంటున్నారు విజయమ్మ. సరస్వతి పవర్లు విజయమ్మ పేరిట 99.75% వాటాలున్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. వైఎస్ జగన్ భారతీయులకు వాటాలు లేవని ఎన్సీఎల్టీకి స్పష్టం చేశారు విజయమ్మ. షర్మిలతో ఉన్న వివాదాలతోని తనను జగన్ భారతి కోర్టుకు లాగారంటూ ఆరోపించారు విజయమ్మ. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లో ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది, దాంతోపాటు ఇంకా ఎటువంటి డీటెయిల్ అంశాలను దాంట్లో ప్రస్తావించడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు విజయమ్మ ఎన్సీఎల్టీకి ఎటువంటి అంశాలను స్పష్టం చేయడం జరిగింది? అటు షర్మిలకి విజయమ్మకి జగన్ మధ్య ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారం ఒక కీలక మలుపు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు విజయమ్మ జగన్ కి షర్మిలకి మధ్య నడుస్తున్నటువంటి ఆస్తుల వ్యవహారంలో ఇప్పటివరకు విజయమ్మ ఎక్కడ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో జగన్ సంబంధించినటువంటి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారంలో షర్మిలమ్మ పూర్తి వాటాలు తనవే అంటూ ఆమె ఎన్సీఎల్టీ కోర్టును ఆశ్రయించిన ఎన్సీఎల్టీలో జగన్ గాని భారతికి గాని వాటాలు లేవంటూ స్పష్టం చేయడంతో ఇప్పుడు ఈ ఆస్తుల వివాదం కొత్త మలుపు తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే షర్మిల ఆల్రెడీ ఈ వ్యవహారాన్ని ఇప్పటికే జగన్ లేఖ రాశారు, తర్వాత ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. జగన్ కూడా ఎన్సీఎల్టీలో ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఆస్తుల పంపకాల వ్యవహారంలో విజయంకి పూర్తిగా అన్ని వివరాలు తెలుసంటూ షర్మిల కూడా గతంలో చెప్పారు. అంతేకాదు రాజశేఖర రెడ్డి ఆస్తులు మొత్తం ఇద్దరి పేరు మీద అంటే షర్మిల పేరు మీద జగన్ పేరు మీద సమానంగా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి అభిమతం అంటూ ఆమె లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ తాజాగా విజయమ్మ కొడుకు వైపు ఉంటారా కూతురు వైపు ఉంటారా అంటూ గత కొన్ని రోజుల చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా పల్నాడులో ఉన్నటువంటి సరస్వతి భూములకు సంబంధించినటువంటి సరస్వతి ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారంలో పూర్తి వాటాదారుడు తానే విజయమ్మ చెప్పుకొచ్చారు. పూర్తిగా వైఎస్ జగన్ గారికి భారతికి గారికి వాటా లేవని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ కౌంటర్ అంటే తల్లి మీద కౌంటర్ కి వెళ్తారా లేకపోతే సరస్వతికి సంబంధించిన ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తుల్ని వదులుకుంటారని ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా సరస్వతి భూములకు సంబంధించి సరస్వతి ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారంలో జగన్ ఆ వ్యవహారంలో కూడా షర్మిల వాటాలు షర్మిలకి ఇది ఉమ్మడి ఆస్తి కాదంటూ అనే ఎన్సీఎల్టీ రాసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ షర్మిల మాత్రం దాంట్లో తనకి వాటా ఉంది అని కూడా ఆమె చెప్పారు. తన సాక్షి మీడియాతో పాటు దీంట్లో కూడా వాటా ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయమ్మ నేరుగా అసలు జగన్ కి భారత్కి సంబంధం లేదు, 99.7% పూర్తిగా తనమేనంటూ వాటాలు తనమేనంటూ ఉన్నాయంటూ ఆమె చెప్పడంతో ఇప్పుడు కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, రెండోది ఆ డైరెక్షన్ బట్టి జగన్ ఏ విధమైన స్టెప్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఆస్తుల వ్యవహారం అంతా కూడా సమస్యపోయింది, పెద్ద వివాదం ఏది లేదు అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా విజయమ్మ ఈ ఎన్సీఎల్టీకి లేఖ రాయడం, ముఖ్యంగా సరస్వతి ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారంలో జగన్ పాత్ర విజయమ్మ భారతీయ సంబంధం లేని చెప్పడంతో ఇప్పుడు కొత్త మలుపు తీసుకుందని చెప్పాలి. మరి జగన్ నుంచి కానీ లేకపోతే షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ చూడాల్సిన అవసరం ఉంది. పూర్తిగా షర్మిలకి మద్దతుగా ఉండే విధంగానే ఇప్పుడు విజయమ్మ అడుగులు ఉన్నాయనేది ఈ రోజు జరిగిన సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సత్యం రాజేష్, గతంలో కూడా చూసే ఇదే అంశానికి సంబంధించి ఇటు షర్మిల అలాగే వైఎస్ జగన్ మధ్య లేఖల యుద్ధం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారితీసిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయమ్మ ఎన్సీఎల్టీకి లేఖ రాసిన పరిస్థితి కావచ్చు, లేకపోతే పిటిషన్కి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు జగన్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? జగన్ నుంచి కావచ్చు, లేకపోతే జగన్ సన్నిహితుల నుంచి కావచ్చు, లేకపోతే వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే వైసీపీ ఇంకా రియాక్షన్స్ రాలేదు, కానీ జగనే దీని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా
ఏదైనా మీడియా సమావేశంలో అడిగితే కనుక ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే రియాక్షన్స్ అనేవి లేవు. ఇది పూర్తిగా ఎన్సీఎల్టీలో జరుగుతుంది కాబట్టి ఆస్తుల వ్యవహారం పైన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, వైసీపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. ఖచ్చితంగా వైసీపీ మీద కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే విజయమ్మ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వన్ సైడెడ్ గా షర్మిలాకి మద్దతు తెలిపేది. ఎన్నికల్లో షర్మిలాని గెలిపించాలని కోరినప్పటికీ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ నోరు బేదపడి విజయమ్మ అసలు జగన్ కి, భారతికి ఆ పల్నాడు జిల్లా ఉన్నటువంటి సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీలో వాటా లేవని చేసి చెప్పడంతో ఇప్పుడు జగన్ కి ఇది కొంత మైనస్ గా మారే అవకాశం ఉందనే ఒక చర్చ నడుస్తుంది. మరి జగన్ దీన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా కప్పుపుచ్చుకుంటారు అనేది చూడాల్సిన అవసరం వచ్చింది. రాజేష్, మరి ముఖ్యంగా ఎన్సీఎల్టీకి సంబంధించి గతంలో కూడా అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎన్సీఎల్టీకి సంబంధించి ఆశ్రయించిన పరిస్థితి కూడా చూసాం. సో ఇటువంటి సినారియోలో జగన్కి సంబంధించి, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రస్తావించిన నేపథ్యంలో ఎటువంటి అడుగుపడే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా గతంలో కూడా అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది? ఇక్కడ లీగల్గా ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటుంది వైసీపీలో. అంటే ఎన్నికలైన తర్వాత అనూహ్యంగా జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, తర్వాత ఆస్తుల వ్యవహారం బయటికి రావడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఆ కేసులు కొనసాగింపుగా విజయమ్మ సరస్వతి ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడంతో ఇప్పుడు ఆస్తుల వ్యవహారం మొత్తం అంటే కేవలం సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ వరకే పరిమితం ఉందా, లేకపోతే మిగతా ఆస్తుల వ్యవహారంలో కూడా విజయమ్మ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరికి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడతారా? షర్మిల వాటాలు షర్మిలకి, విజయమ్మ జగన్కి రావాల్సిన వాటా జగన్కి పంచే విధంగా విజయమ్మ అడుగులు వేస్తారనేది కూడా నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఖచ్చితంగా ఆ చర్చ అయితే నడుస్తుంది సచిన్. ఎందుకంటే విజయమ్మ కనుక నోరు విప్పితే వాస్తవాలు బయటకు వస్తాయనేది మొదటి నుండి షర్మిల తరపుగా షర్మిల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో విజయమ్మ ఇప్పుడు నోరు తెరిచారు కాబట్టి ఒక సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ కాకుండా మిగతా ఆస్తులు షర్మిల డిమాండ్ చేస్తున్నటువంటి మిగతా ఆస్తుల్లో కూడా విజయమ్మ కనుక కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు ఖచ్చితంగా జగన్ ఇవ్వాల్సిందనే వాదన అయితే షర్మిల వైపు నుంచి వస్తున్న నేపథ్యం ఇప్పుడు జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది కీలకంగా మారింది. మరి విజయమ్మ ఇప్పుడు ఉన్నటువంటి దూకుడుగానే ఇంకా మిగతా ఆస్తుల వ్యవహారంలో కూడా షర్మిల వైపు నిలబడతారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది సత్యం. రైట్, ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల, ఇన్ఫాక్ట్ షర్మిలకు సంబంధించి రెస్పాన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇటు వైఎస్ కుటుంబంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే షర్మిలకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన పరిస్థితి. వైఎస్ ఫ్యామిలీ నుంచి అయితే రియాక్షన్ రాలేదు. ఒకవేళ మాట్లాడితే షర్మిలాని దీని మీద మాట్లాడతారు. విజయమ్మ పెద్దగా రియాక్ట్ అవ్వాలి, మీడియా ముందు రారు కాబట్టి షర్మిలానే మాట్లాడే అవకాశం ఉంది. ఆమె ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నారు, విజయవాడ రాలేదు. ఒకవేళ విజయవాడ వస్తే ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఆమె మీడియా ముందు చెబుతున్న నేపథ్యంలో ఈ జగన్ మీద, ముఖ్యంగా సరస్వతికి సంబంధించిన ఫ్యాక్టరీ మీద విజయమ్మ వేసినటువంటి ఎన్సీఎల్టీ పిటిషన్ మీద షర్మిల రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన తర్వాత వైసీపీ నుంచి ఖచ్చితంగా రియాక్షన్స్ అయితే వస్తాయి సచిన్. రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వైఎస్ షర్మిలకు సంబంధించి